నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్. టీడీపీలోకి జాయిన్ అయిన 150 మంది వైసీపీ కార్యకర్తలు. ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తున్న పోతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కలికిరి మురళీమోహన్. ఏసీపీని యూజ్లెస్ ఫెలో అని తిట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ. ఏపీ హామీలపై చర్చ. ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరు. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా? వ్యూహం విడుదల తేదీని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ. పాకిస్తాన్లో ఓట్ల లెక్కింపు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ తీవ్ర ఆరోపణలు. శాశ్వతంగా ఎన్డీఏతోనే నితీష్ కుమార్ సంచలన ప్రకటన. జావలిన్ త్రో నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం. ఈఫిల్ టవర్ ఐరన్తో ఒలింపిక్ పథకాలు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం దానవాయిపేట గ్రామంలో మాజీ జెడ్పీటీసీ చొక్కా కాశీ, టీడీపీ నాయకులు చొక్కా బుల్లబాయ్ ఆధ్వర్యంలో మహంకాళమ్మ వారి వీధి, నూకాలమ్మ వారి వీధి, పోలేరమ్మ వీధుల్లో ఉండే వైసీపీ నాయకులు సుమారుగా 150 మంది కార్యకర్తలు వైసీపీ వీరి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. వారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా వాడవాడలు తిరిగి ఓటు వేసి గెలిపించాలని పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కలికిరి మురళీమోహన్ ప్రజలను కోరారు. బంగారుపాలెం మండలం తంబుగానిపల్లె బీసీ కాలనీ, అసానపురం ఎస్సీ కాలనీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యలు ప్రతి ఒక్కటి తెలుసుకుని టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలోని విఘ్నేశ్వరుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి, మీ ఇంట్లో ముగ్గురున్నారు కదా, ముగ్గురికి నెలకు 15,000. ఎంతమంది పిల్లకాయలు ఉంటే అంతమంది పిల్లకాయలకు ఒక్కొక్కరికి 15,000. మీ ఇంట్లో లోపలికి పొలం కనెక్షన్, పొలం ఉంటే 20,000. ఏమే మీ బిడ్డలు చదువుకుని ఉద్యోగం రాకపోతే వాళ్ళకి నెలకు 3,000 అంటే సంవత్సరానికి 36,000. రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో వచ్చారు. అయితే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సైఫాబాద్ ఏసీపీ సంజయ్ని యూస్లెస్ ఫెలో అంటూ తిట్టారు. సహనం కోల్పోయి కారు అద్దంపై కర్రతో ఎమ్మెల్యే వివేకానంద దాడికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులు, ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది. కాగా ఎన్నికలకు ముందు ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో లైవ్ లో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై కేపీ వివేకానంద దాడి చేయడంలో అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీతో సీఎం జగన్మోహన్ భేటీ అయ్యారు. ఢిల్లీ పార్లమెంట్ భవన్ లో ప్రధాని మోడీని సీఎం జగన్ కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశాన్ని మోడీ దృష్టికి సీఎం తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య భేటీ కొనసాగుతుంది. ఈ భేటీ తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను సీఎం జగన్ కలవనున్నారు. రాష్ట్రానికి విడుదల చేయాలని నిధులపై ఆమెపై చర్చించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ టూర్, రాష్ట్రంలో విడుదలైన పలు సర్వేల నేపథ్యంలో ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ అధిక రాజకీయ ప్రాధాన్యత చోటు చేసుకుంటుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. అయితే ఈసారి పోరు సీనియర్ల మధ్య కాదు, జూనియర్ల మధ్య. అండర్-19 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్ పై 1 వికెట్ తేడాతో విజయం సాధించిన ఆసీస్ తమ ఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. అంతకుముందు తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన యువ భారత్ 9వసారి ఫైనల్లో అడుగుపెట్టింది. అండర్-19 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరటం ఇది 6వసారి. ఫిబ్రవరి 11న సౌత్ ఆఫ్రికా బినోని స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. తాజాగా సినిమాను విడుదల చేసుకోవచ్చని సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సినిమా విడుదలపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్ప్రెసీలో ఒక పోస్ట్ చేశారు. వ్యూహం సినిమాకు అడ్డంకులు తొలగిపోవడంతో తాను సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. ఫిబ్రవరి 23న వ్యూహం చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. పాకిస్తాన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నెమ్మదిగా సాగుతుంది. దీంతో ఫలితాల వెల్లడి మరింత ఆలస్యం కానుంది. అయితే ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ ఆరోపిస్తుంది. ఎన్నికలకు ముందు రెగ్గింగ్, అణచివేత సంఘటనలు ఎదురైనప్పటికీ పాకిస్తాన్ ప్రజలు తమ వైపే నిలిచినట్లుగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ పేర్కొంది. ఈ మేరకు పీటీఏ పార్టీ ఎక్స్ లో ఒక ప్రకటన విడుదల చేసింది. ఫలితాల ట్రెండ్స్ లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ జోరు. నెమ్మదిగా విడుదలవుతున్న ఎన్నికల ఫలితాల్లో ఇమ్రాన్ పార్టీ జోరు కనబరుస్తుంది. ప్రస్తుతానికి విడుదలైన ఫలితాల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ 5 స్థానాల్లో గెలిచి ముందంజలో ఉంది. నవాజ్ షరీఫ్ PML 4 స్థానాల విజయం సాధించగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఏ ఒక స్థానం ఆధిక్యంలో ఉంది. కాగా పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లుండగా 266 స్థానాలకు మాత్రమే నేరుగా ఎన్నికలు నిర్వహించగా 265 చోట్లే పోలింగ్ జరిగింది. కనీసం 133 సీట్లు గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవల యూటర్న్ తీసుకుని మాజీ మిత్రపక్షమైన ఎన్డీఏలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను ఇక్కడికి వెళ్లనని, శాశ్వతంగా ఎన్డీఏతోనే ఉంటానని స్పష్టం చేశారు. నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేడీ నడ్డాతో నితీష్ కుమార్ సమావేశమయ్యారు. 2005 నుంచి బీహార్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని అన్నారు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చర్చలో అన్ని విషయాలు చర్చించుకున్నామని తెలిపారు. కాగా నితీష్ కుమార్ ఎన్డీఏలోకి తిరిగి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీని కలిశారు. ఒలింపిక్ ఛాంపియన్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. స్విట్జర్లాండ్లోని ప్రముఖ ఐస్ ప్యాలెస్ యింగ్ఫా వాల్ ఆఫ్ ఫేమ్ లో నీరజ్ చిత్రానికి చోటు లభించింది. ప్యాలెస్ గోడపై నీరజ్ పేట ఏర్పాటు చేసిన స్మారక ఫలకాన్ని అతను ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా అక్కడ ఉంచేందుకు తన జావెలిన్ బహుమానంగా ఇచ్చాడు. అనంతరం జావెలిన్ త్రో విన్యాసాలతో సందర్శకులకు కనువిందు చేశాడు. టాప్ ఆఫ్ యూరోప్ గా పిలిచే ఈ ప్యాలెస్ ప్రముఖ పర్యాటక ప్రాంతం. ఇక్కడ గోడలపై స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్, గోల్ఫర్ రోరీ మికెల్ స్మారకాలు కూడా ఉన్నాయి. స్విస్ పర్యాటకానికి చోప్రా ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మరో 5 నెలల్లో పారిస్ లో ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ ఆరంభం కానున్నాయి.
17 రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్లో విజేతలుగా నిలిచే అథ్లెట్లకు 5,084 పథకాలను అందించనున్నారు. అయితే 100 ఏళ్ల తర్వాత తాము ఆతిథ్యం ఇవ్వబోతున్న ఈ గేమ్స్ ను చిరస్మరణీయం చేసుకోవాలనే ఆలోచనలో నిర్వాహకులున్నారు. దీంట్లో భాగంగా ఒలింపిక్స్, పారాలింపిక్స్ లో పోటీ పడే విజేతలకు ప్రదానం చేసే స్వర్ణ, రజత, కాంస్య పథకాలను గురువారం విడుదల చేశారు. ఒలింపిక్స్ చరిత్రలోనే అత్యంత ప్రత్యేకంగా, చారిత్రాత్మకంగా, మర్చిపోలేని విధంగా ఉండేలా ఈ పథకాలను రూపొందించారు. ఫ్రాన్స్ దేశ చారిత్రాత్మక కట్టడమైన ఈఫిల్ టవర్ నుంచి తీసిన ఇనుమును ఈ పథకాల తయారీలో వాడటం విశేషం. ప్రతి పథకానికి షడ్భుజాకారుల 18 గ్రాముల ఇనుమును అద్దారు. దీనిపైనే ప్యారిస్ 2024 ఒలింపిక్స్ లోగోను కూడా ఉంచారు. ప్రముఖ ఫ్రెంచ్ జ్యువెలరీ హౌస్ చౌమెట్ ఈ పథకాలను తయారు చేసింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్. టీడీపీలోకి జాయిన్ అయిన 150 మంది వైసీపీ కార్యకర్తలు. ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తున్న పోతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కలికిరి మురళీమోహన్. ఏసీపీని యూజ్లెస్ ఫెలో అని తిట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ, ఏపీ హామీలపై చర్చ. ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరు, టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా? వ్యూహం విడుదల తేదీని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ. పాకిస్తాన్ లో ఓట్ల లెక్కింపు, ఇమ్రాన్ ఖాన్ పార్టీ తీవ్ర ఆరోపణలు. శాశ్వతంగా ఎన్డీఏతోనే నితీష్ కుమార్ సంచలన ప్రకటన. జావలిన్ త్రోవర్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం. ఈఫిల్ టవర్ ఐరన్ తో ఒలింపిక్ పథకాలు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.